ఈ పద్మశ్రీ కిచెన్కు స్వాగతం అండి. ఈరోజు మెంతాకు ఫ్రై చేస్తున్నాను. కడిగి పెట్టుకున్నానండి మెంతాకు. ఇందుకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పెసరబ్యాళ్ళు అండి, వేయించి పెట్టుకున్నాను పచ్చివాసన పోవడానికి. ఉల్లిగడ్డలు పొడుగా తరుక్కున్నాను. ఉప్పు, కొబ్బరి, పసుపు, పచ్చిమిరపకాయలు అండి ఇవి. ముందుగా మనం మిక్సీ తీసుకొని మిక్సీలోకి ఉప్పు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మిక్సీ పట్టేసినాను కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి. ఇప్పుడు మా స్టవ్ ఆన్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసేసానండి. ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసినాను. ఇవి కొంచెం లైట్గా వేగుతున్నాయి. ఇవి వేగినాక ఇందులో ఈ మిక్సీ పట్టుకునేదాన్ని వేసేసేయాలండి. పేస్ట్ మాదిరి చేసుకున్నాను కదండి, ఇది కొబ్బరి ఇదంతా కలిసి. ఆనియన్స్ వేగినాయండి. ఇందులో ఇది పేస్ట్ వేసేద్దామండి. కొబ్బరి, ఉప్పు, పచ్చిమిరపకాయలు కలిపిన పేస్ట్ కొద్దిసేపు ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే పచ్చివాసన పోయేంత వరకు అండి. వెంటనే మళ్ళీ మనం మెంతాకు వేసేసుకుందాం. ముడుకులని ఇలా కలిపేయండి, బాగా కలపండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అందరి చపాతీలోకి కానీ అన్నానికి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మెంతాకు కూడా వేసేసుకుందామండి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకున్నాను. ఆల్రెడీ నేను మిక్సీలో లైట్గా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తానండి. ఈ ఆకు కూడా మెంతాకు మగ్గాలి కదండి, లైట్గా వేసేసినాను ఉప్పు. ఇప్పుడు అన్నీ కలిపేద్దామండి. ఇలా కలిపేద్దామండి మొత్తానికి. ఇది మొత్తం కలిపేసానండి. కొంచెం లైట్గా మగ్గినట్లు అయింది కదండి. ఇప్పుడు కొంచెం మధ్యలో ఇట్లా వేసేసి మధ్యలో జరిపేసి ఆకునంతా వీటిలో గ్యాప్ ఇచ్చేసినాను. ఇవి పెసరబ్యాళ్ళు అండి. ఇప్పుడే కడిగి పెట్టేసినానండి. వేయించి నానబెట్టినానండి. ఒక 5 నిమిషాలండి, ఎక్కువసేపు కూడా లేదు. ఇప్పుడు ఇది బాగా అంతా కలిపేసి మూత పెట్టేసుకుందామండి. ఇలా కలిపేసానండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మినిట్స్ అయిపోయిందండి. ఇది మగ్గింటుంది, తీసేద్దామండి. బాగా ఫ్రై అయింది కదండి. మెంతి కూర ఫ్రై అండి ఇది. పెసరబ్యాళ్ళతో మెంతి కూర ఫ్రై అండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. ఈ మెంతి కూర ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.